హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీకు ఒక స్పెషల్ ప్లేస్ని అయితే చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఆ ప్లేస్ ఏంటనేది మీకు కాసేపట్లో అయితే నేను రివీల్ చేస్తాను, మేము ఎక్కడికి వెళ్ళామనేది. సో మీకు ఆల్రెడీ కొంచెం అర్థమైనట్టుంది ఇవన్నీ చూస్తుంటే. సో ఇక్కడైతే మనకు ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయండి. హోమ్ నీడ్స్, కిచెన్ ఐటమ్స్, గ్రాసరీ, ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో వీడియో తప్పకుండా చూడండి. సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో చెప్పేసినానండి, మనం అయితే లూలు మాల్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి కుక్కట్పల్లి జేఎన్టీయూ నుండి హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. సో మేమైతే లూలు మాల్కి వచ్చేసాం. చూడండి, లూలు మాల్ ఇదే. మనమైతే ఇప్పుడు లూలు మాల్కి అయితే ఎంటర్ అవుదామండి లోపలికి. సో లూలు మాల్ ఎవరైనా హైదరాబాద్లో ఉండి విజిట్ చేయకపోతే మాత్రం ఒక్కసారి వెళ్ళండి. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. సో లోపల మనకు ఐటమ్స్ చూస్తే అయితే కళ్ళు తిరుగుతాయండి. అంటే అసలు ఏ ఒక్క ఐటమ్ లేదు అనడానికైతే లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అసలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో మేమైతే ఇక్కడ యాక్చువల్లీ మేము లూలు మాల్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళామండి, కానీ క్రౌడ్ చాలా ఉందని హైపర్ మార్కెట్కి అయితే వెళ్ళలేదు. సో గేమింగ్ సెక్షన్, పైన ఉన్న షాపింగ్స్ అవన్నీ తిరిగాం, కానీ హైపర్ మార్కెట్లోకి ఎంటర్ అవుదామంటే అక్కడున్న క్రౌడ్ చూసి మేమైతే వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేసి కూడా కొన్ని మంత్స్ అవుతుంది కాబట్టి క్రౌడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అని చెప్పేసి అయితే మేము వెళ్ళాము. ఒకసారి ఈసారి అయితే డెఫినెట్గా హైపర్ మార్కెట్ చూడడానికి వెళ్ళామండి. సో ఇది హైపర్ మార్కెట్ ఎంట్రన్స్. చూసారు కదా, ఇక్కడ లూలు బ్యాగేజ్ కౌంటర్ అని ఉంది కదండి. సో మనం ఏదైనా లగేజ్ ఉంటే మాత్రం ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసి షాపింగ్ అంతా చేసుకొని మళ్ళీ రిటర్న్లో అయితే లగేజ్ అనేది పికప్ చేసుకోవచ్చు. సో మేమైతే ఇక్కడ ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మొత్తం చాక్లెట్స్, ఇక్కడైతే ఇవి నోట్బుక్స్ అవన్నీ పెట్టారు స్టార్టింగ్లో. మనం కొంచెం లోపలికి వెళ్తే ఏంటంటే చాక్లెట్స్, నట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే పిల్లలకి ఏంటంటే స్కూల్స్ ఇంకా స్టార్ట్ అయ్యాయి కదండి, పిల్లలకు సంబంధించిన ఎవ్రీ ఐటమ్ అండి అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. మనం నార్మల్గా బయట అయితే కొన్ని షాప్స్లో ఇంకొన్ని దొరక్కపోతే మళ్ళీ ఫర్దర్గా ఇంకో షాప్ అయితే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది కదా. కానీ లూలు మాల్లో వచ్చేసండి బుక్స్ అయితే స్టేషనరీ ఐటమ్స్, బుక్స్, లంచ్ బాక్సెస్, బాటిల్స్, ఎవ్రీథింగ్ అన్నీ పెట్టారండి. ఒక్కసారి మనం అయితే విజిట్ చేస్తే మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా బయటికి వెళ్ళాల్సిన పని అయితే ఉండదండి. ఇక్కడ టీ, కాఫీ, సెరిలాక్స్, ఓట్స్ అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయండి. దాంట్లో కూడా మనకు నంబర్ ఆఫ్ కలెక్షన్ అండి. గ్రీన్ టీ, తర్వాత కాఫీ పౌడర్స్, డిఫరెంట్గా చాలా అయితే కలెక్షన్ ఉందండి. మనం ఇన్ని అయితే మనం ఏ మాల్స్లో అయితే చూసుంటామండి, అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్లో కూడా ఒక్క ఐటమ్ వచ్చేసి ఒక 5-6 టైప్స్ అయితే ఉందండి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి. మనం ఏదైనా పర్చేస్ చేయాలి అని వస్తే మాత్రం ఇక్కడైతే మనకు అన్నీ దొరుకుతాయండి. చూస్తున్నారు కదా, మనకు ప్రైజెస్తో సహా అక్కడ అన్ని ట్యాగ్ చేసి అయితే పెట్టున్నారు. కిస్మిస్లు, వాల్నట్స్, పిస్తా, క్యాషు అవన్నీ అయితే అన్నీ ఉన్నాయండి. మనకు ప్రతి దానికి అయితే ప్రైస్ అనేది అక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి బ్యాక్ టు స్కూల్ అని చెప్పేసి అయితే ఒక థీమ్ పెట్టారండి. ఇక్కడ మనకు లంచ్ బాక్సెస్, స్టేషనరీ ఐటమ్స్, లంచ్ బాక్సెస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. బాటిల్స్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి.
పిల్లలకు సంబంధించినవి ఆడుకోవడానికి సాఫ్ట్ టాయ్స్ అవన్నీ అయితే ఇక్కడ ప్రైజెస్ కూడా అంత హెవీ అయితే ఏం కాదండి, రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. మనం మాల్లో అనేసరికి కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాం, కానీ ఇక్కడైతే మేము చూసిన దాని ప్రకారం అయితే ప్రైజెస్ అయితే నార్మల్గా అంటే బయటకి లోపలికి అయితే ఒక 50 to 100 రూపీస్ డిఫరెన్స్ అండి, అంతకన్నా ఎక్కువైతే లేదు. కానీ బయట మనకు స్టేషనరీ షాప్లో దొరకనివి కూడా ఇక్కడ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి, చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ట్రైన్ థీమ్ అని పెట్టారండి, మనకు ఒక ట్రైన్ థీమ్లో లోపల అన్ని బుక్స్ అవన్నీ అయితే పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ లంచ్ బాక్సెస్ అండి, ఒక్కదాని ప్రైస్ వచ్చేసి జస్ట్ 499 నుండి అయితే స్టార్ట్ అయిందండి. మనకు లోపల స్టీల్ వచ్చి పైన అయితే మనకు ప్లాస్టిక్ అయితే కవర్ చేశారు. ఇది వచ్చేసి స్టీల్ బాక్స్ అండి, ఇది 300 రూపీస్ అయితే ఉంది. మనకు లోపల కర్రీ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అయితే 1 ప్లేట్ అయితే ఇచ్చారు. అలాంటి బాక్సెస్ అయితే మనకి ఇక్కడ చాలా నంబర్ ఆఫ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం బాటిల్స్ విషయానికి వస్తే బాటిల్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా అయితే ఉన్నాయండి, కాకపోతే అవి చాలా బాగున్నాయి. ఎక్స్పెన్సివ్ అయినా కానీ వాటికి పెట్టొచ్చు అలా అయితే ఉన్నాయి, అంత బాగున్నాయి బాటిల్స్. నేను పట్టుకున్న బాటిల్ అయితే 999 అండి కాస్ట్, వైట్ కలర్ బాటిల్. ఇది వచ్చేసి 499 అలా ఉంది, చిన్నపిల్లల కిడ్స్ బాటిల్ అండి అది. స్టేషనరీ ఐటమ్స్ కోసం అయితే మనం ఒకసారి విజిట్ చేస్తే మనకి ఇంకా ఆల్మోస్ట్ 100% అన్నీ దొరుకుతాయండి. మళ్ళీ మనం బయటికి వెళ్ళి వేరే సెర్చ్ చేయాల్సిన పని అయితే ఉండదు. సో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్ అండి, బ్యాగ్స్ అయితే అన్ని బ్రాండెడ్ అండి. అక్కడ బ్యాగ్స్ వచ్చేసి 1999 అంటే 2000 నుండి అయితే స్టార్ట్ అండి. ఇవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపించాయి. ఇక్కడున్న బాటిల్స్ మళ్ళీ వేరే సెక్షన్లో బాటిల్స్ అయితే పెట్టున్నారు. ఈ బాటిల్స్ వచ్చేసి కొంచెం రీజనబుల్గా అనిపించాయండి. ఇంతకుముందు మనం చూసిన బాటిల్స్ అయితే కాస్ట్ 999 అలా ఉన్నాయి, కొన్ని 500 అలా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని లైన్స్ అయితే ఉన్నాయండి, ఇంకా షాంపూ బాటిల్స్, సోప్స్, రూమ్ ఫ్రెషనర్స్ అవన్నీ అయితే అటు సైడ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెరామిక్ ప్లేట్స్ అండి, ప్లేట్స్ అయితే ఇంకా అసలు మనకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి. ఇవి ప్లేట్స్లో అయితే కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయండి. 250 రూపీస్ ప్లేట్ 150కి, 350, 400వి 250కి అలా అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకు జ్యూసెస్ గ్లాసెస్ అయితే చాలా బాగున్నాయి. ఇది చూడండి ఎంత బొడ్డిగా భలే ఉంది, చాలా బాగుందండి. ఇవన్నీ 6 పీసెస్ సెట్స్ అండి. ఒక్కొక్క దాని ప్రైస్ ఇండివిజువల్గా అంటే మన మోడల్ని బట్టి అయితే ప్రైస్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మన స్టోరేజ్ కంటైనర్స్, గ్లాస్ కంటైనర్స్, కిచెన్కి సంబంధించినవి అయితే ఇక్కడ అన్నీ ఉన్నాయండి. మన వెజిటేబుల్ స్టోరేజ్ బాక్సెస్, ఇక్కడైతే కాపర్ బాటిల్స్ ప్లస్ కప్స్ అయితే ఉన్నాయి. కప్స్ వచ్చేసి మనకు 100 రూపీస్ నుండి స్టార్ట్ అండి. 100, 145, 200, 199 అలా అయితే ఉన్నాయండి. కప్స్లో కూడా మనకు చాలా ఉన్నాయండి, చాలా ప్రింటింగ్స్, ప్లెయిన్, హాట్ సింబల్స్ అవన్నీ అయితే మనకు చాలా బాగున్నాయి చూడ్డానికి అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకు హోమ్ నీడ్ ఐటమ్స్ అండి, మన కిచెన్ వేర్లో కూడా చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి.
కుకింగ్ ఐటమ్స్, స్టోరేజ్కి సంబంధించిన ఐటమ్స్, కుకింగ్ ప్యాన్స్, స్టీల్, ఇవన్నీ కుకింగ్ స్టీల్ ఐటమ్స్ అండి. ఇవన్నీ వచ్చేసి నాన్ స్టిక్స్ అండి. ఇవి కూడా మోడల్ను బ్రాండ్ను బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని స్టీల్ కుకింగ్ టీ పెట్టుకునేవి అవన్నీ అయితే ఉన్నాయండి. గ్లాసెస్, కప్స్, స్టీల్ కప్స్, ఇక్కడ కూడా ఇవన్నీ నాన్ స్టిక్లో కుకింగ్ ప్యాన్స్ అండి. ఇందులో చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడైతే కర్రీ చేసుకునే స్పూన్స్, వుడెన్ స్పూన్స్ అండి. అవైతే ఒక దాంట్లో 3 ఉన్నాయి. 150 రూపీస్, 199 రూపీస్ అలా అయితే ఉన్నాయి. 1 సెట్లో 3 పీసెస్ ఉన్నాయండి. ఇవి కూడా కుక్కర్స్ అండి. స్టీల్ కుక్కర్స్, అల్యూమినియం కుక్కర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా మనకి బ్రాండ్ బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయండి. కొన్నింటికైతే ఆఫర్స్ కూడా ఉన్నాయి. అన్నింటికి అయితే ఆఫర్స్ లేవండి. కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్కి అయితే ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న కుక్కర్ వచ్చేసి అంత చిన్న కుక్కర్ కండి 3500 అండి. అది స్టీల్ కుక్కర్. నేను చూసి షాక్ అయ్యాను. బేసిక్గా కొంచెం మనకి సైజ్ అనేది కొంచెం బిగ్ సైజ్ ఉంటే మనం 3500 పెట్టొచ్చు. బట్ నేను చూపించిన దానికైతే 3500 అండి. జస్ట్ అది 1/2 లీటర్ కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సెక్షన్లో కూడా మళ్ళీ బాటిల్స్ అయితే పెట్టారండి. అవైతే రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. నెక్స్ట్ గ్రోసరీ, ఫుడ్, బ్యూటీ అండ్ వెల్నెస్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు చాక్లెట్ ప్యాకెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ ప్యాకింగ్లో ఉన్నాయి. ఇంతకుముందు చూసినవేమో అవన్నీ లూజ్లో ఇస్తారండి. ఇక్కడ వచ్చేసి అన్ని 1/2 kg, kg ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. చాక్లెట్స్ వచ్చేసి అవి 199 అండి చాక్లెట్ ప్యాకెట్ ఈచ్ వన్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా అంతా గ్రాసరీ సెక్షన్, ఆయిల్స్ అవన్నీ, ఆయిల్ క్యాన్స్ అవన్నీ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చిన్న ఎక్వేరియంస్ అండి. ఎంత బాగున్నాయంటే చూడండి, ఇది ఫైటర్. సో ఆ చిన్న బాక్స్లో పెట్టున్నారు. ఒక్కొక్క దాని ప్రైస్ వచ్చేసి 245, 300, కొంచెం స్మాల్ అయితే 199. ఈ పైన ఉంది చూసారా, అది 199 అండి. అసలు చూడడానికి ఎంత బాగుందంటే చాలా బాగున్నాయండి. మా ఇంట్లో ఎక్వేరియం ఉంది కాబట్టి మేము ఇది తీసుకురాలేదు, లేదంటే మాకు కొనాలనిపించింది. అంత బాగున్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ ఫిష్ అయితే వేసి ఉన్నారు. ఒక దాంట్లో ఫైటర్, ఒక దాంట్లో బేటా ఫిష్. ఇక్కడైతే ఇది లోబ్స్టర్ అండి. మనకు కొన్ని సముద్రాలలో చూస్తాం మనం. అది వచ్చేసి ఒక సింగిల్ బాటిల్లో అయితే వేశారు. ఫిషెస్ అన్ని చాలా క్యూట్గా చాలా బాగున్నాయండి. ఎవరైనా ఫిషెస్ ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ పర్చేస్ చేస్తారు. అంత క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా ఫిషెస్ ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకంతా నాన్ వెజ్ సెక్షన్ అండి. ఒక సెక్షన్ ఫిష్, దాంట్లో ఏంటంటే ఇంకా మనం కొన్ని రకాల ఫిషెస్ని అయితే చూసి కూడా ఉండము. అన్ని రకాల వెరైటీ ఫిషెస్ అయితే ఉన్నాయండి. కొన్ని అయితే మనం కట్ చేయకుండా ఇస్తున్నారు, కొన్ని కట్ చేసి ఉన్నాయి. సో ప్రైజెస్ కూడా మనకు అన్నింటికి అక్కడ ట్యాగ్ అయితే చేశారు. ఇవి ఏంటంటే కనిపిస్తున్నది రెడీ టు కుక్ అండి. ఇక్కడైతే మనకు ఫిషెస్ని అన్ని మసాలాలు అన్నీ అయితే పట్టించేసి అక్కడ స్టోరేజ్ చేశారు. మనకి ఇంకా తీసుకొచ్చి డైరెక్ట్ కుక్ చేసుకోవడమే. అట్లాంటి ఫెసిలిటీ అయితే మనం అసలు ఏ మాల్లో చూస్తున్నామండి. ఇక్కడైతే అది అవైలబుల్గా ఉంది. బ్యాచిలర్స్కి కొంచెం అలా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ తీసుకొని అయితే ఎంచక్కా వెళ్ళి అయితే మనం కుక్ చేసుకోవచ్చు.
సో ఇక్కడైతే మటన్ సెక్షన్ అండి. మటన్లో కూడా మనకు ఇండివిజువల్గా ఏ పార్ట్ ఆ పార్ట్ అయితే అన్ని స్టోరేజ్ మనకి ఏది కావాలంటే అదైతే మనకు వాళ్ళు అక్కడికక్కడే కట్ చేసి ఇచ్చేస్తున్నారు. ప్రైజెస్తో సహా అండి, అన్నీ మనం అడగాల్సిన పని లేదు. ఇప్పుడు నేను అక్కడ పట్టుకుంది ఏంటంటే బోటి అండి. బోటి కూడా ఫ్రెష్గా క్లీన్ చేసి మనకు బాక్స్లో అయితే పెట్టున్నారు. మనం నార్మల్గా బయట తీసుకొస్తే క్లీనింగ్కే మనకు చాలా టైం పడుతుంది. సో ఇక్కడైతే అలాంటి పని లేకుండా వాళ్ళే ఫ్రెష్గా క్లీన్ చేసి అయితే మనకు బాక్స్లో అనేది ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కిడ్నీస్ అండి. సో ఏ పార్ట్ ఆ పార్ట్ అయితే సపరేట్గా చేసున్నారు. ఇలా అయితే మనం ఎక్కడ చూసుండమండి, ఒక లూలు మాల్లో తప్ప ఇట్లా నాన్ వెజ్ సెక్షన్స్ ఇలా అయితే మనకు మాల్స్లో మోస్ట్లీ దొరక్కపోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు సరౌండింగ్లో ఉండే వాళ్ళకైతే ఎప్పటికప్పుడు వెళ్ళి ఫ్రెష్గా తెచ్చుకోవాలి అనుకుంటే ది బెస్ట్. సో ఇక్కడ చూసారా మనకు అన్నింటికి ప్రైజెస్ అయితే కనిపిస్తున్నాయి. స్పైసీ మటన్ 819. సో వాళ్ళు అప్పటికప్పుడు మనకు కావాలంటే కట్ చేసి అయితే మనకి ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు చికెన్ అండి. ఫస్ట్ ఫిష్, నెక్స్ట్ మటన్, నెక్స్ట్ చికెన్. ఇక్కడ చికెన్లో కూడా మళ్ళీ బోన్లెస్ విత్ బోను. చికెన్లో కూడా సేమ్ అండి, మనకు లివరు, కిడ్నీస్, హోల్ బాడీ అయితే మనకు అన్ని ప్యాకింగ్లో అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇక్కడ హోల్ బాడీ, ఇక్కడంతా ఇవన్నీ ప్యాకింగ్ అయితే మనకు కావాలి అనుకుంటే అప్పటికప్పుడు వాళ్ళు అక్కడ కట్ చేసి ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం వెజిటేబుల్స్ అండి. వెజిటేబుల్స్ కూడా చాలా రకాలుగా అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ అండి, బయటకి లోపలికి అయితే పెద్ద వేరియేషన్ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ బేకరీ ఐటమ్స్ కొన్ని అయితే కేక్స్ వచ్చేసి 99 రూపీస్, 120, 111 అలా అయితే ఉన్నాయండి. ఇక్కడ చూపిస్తున్న కేక్స్ అన్నీ అయితే 99 రూపీస్. అందులో చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడైతే ఈ కేక్ అయితే మేము తీసుకున్నామండి, 111 పడింది అది. అండ్ ఇంకొక కేక్ కూడా తీసుకున్నాము, అది 99 పడింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. వ్యాలిడిటీ వచ్చేసి మనకు 6 to 7 days ఇస్తారు మ్యాక్సిమం. ఇక్కడ వచ్చేసి మనకు స్నాక్స్ అండి, ఇక్కడ పఫ్స్ అండి. సో ఇక్కడున్న వెరైటీస్ అయితే మనం అయితే ఇక్కడ చూసుకున్నామండి. అన్ని రకాల స్నాక్ ఐటమ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఏవైనా కేక్స్ కానివ్వండి, అన్నీ చాలా రకాలుగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కేక్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ కేక్స్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బిస్కెట్స్, ఆల్ టైప్ ఆఫ్ బిస్కెట్స్, స్వీట్స్, అరబిక్ స్వీట్స్లో కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి. కొన్ని స్వీట్స్ మనకు అసలు తెలిసి కూడా ఉండదు, అట్లాంటి టైప్స్ స్వీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా స్వీట్ సెక్షన్ అండి. హల్వాసు, కోవా, లడ్డు, డబల్ కా మీఠా అన్నీ ఉన్నాయండి. మైసూర్ పాక్ అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఫుడ్ సెక్షన్ కూడా అవైలబుల్గా ఉందండి. వెజిటబుల్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీస్, ఫిష్ ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడ కూడా మనకు ప్రైజెస్ అనేది అన్నీ అక్కడ ట్యాక్స్తో సహా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి పిజ్జా సెక్షన్ అండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ నాన్ వెజ్ కర్రీస్.
వెజ్ కూడా అవైలబుల్గా ఉంది, నాన్ వెజ్ కర్రీస్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. చికెన్, గ్రిల్ చికెన్, ఇంకా డిఫరెంట్గా అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. మనం పార్సల్ అయితే తీసుకెళ్ళి ఇంట్లో ఏం చక్కగా తినేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ హల్వాస్ అండి. ఇక్కడ నాన్ వెజ్ సెక్షన్, ఇంతకుముందు చూసింది ఇక్కడ వెజ్ సెక్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ సెక్షన్. ఏ సెక్షన్కి అయితే ఆ సెక్షన్ అయితే మనకు సపరేట్గా ఉంది. ఇక్కడ ఇక్కడ పరోటా తీసుకున్నామండి. 4 పీసెస్ వచ్చాయి, 95 రూపీస్ ఎంతో పడ్డాయి. ఇక్కడ వచ్చేసి అవి స్లైసెస్ అండి మనకి. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ కూడా అన్ని కట్ చేసి బాక్స్లో అయితే ఒక 5-6 టైప్స్ ఫ్రూట్స్ అయితే కట్ చేసి అయితే బాక్స్లో పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పికిల్స్ కూడా అండి. మనం ఇంకా మళ్ళీ పికిల్స్ కోసం అయితే బయటికి వెళ్ళకుండా ఢిల్లీ పికిల్స్ అంట ఇవి అయితే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. మేమైతే తీసుకోవాలనుకున్నాం, కానీ మా హస్బెండ్ ఏం చెప్పారంటే లాస్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తీసుకుంటే కొంచెం వెనిగర్ అనేది ఎక్కువ వేసి ఉన్నారు. ఏం తీసుకున్నా కొంచెం మనకు పుల్లగా అనేది ఫ్లేవర్ అయితే ఉంటుంది, అంటే వాళ్ళు ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి కాబట్టి వెనిగర్ అనేది ఎక్కువ యాడ్ చేస్తారంట. సో అందుకని మేము ఆ పర్పస్లో అయితే పికిల్స్ అనేది తీసుకోలేదు. కానీ పికిల్స్లో కూడా చాలా రకాలు అవైలబుల్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి జెల్లీస్ అండి, ఫ్రూట్ జెల్లీస్, ఇవి కూడా ఉన్నాయి. ఇంకా మనకు అన్ని రకాల ఫ్రూట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఫ్రూట్ సెక్షన్లో కూడా మనకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మ్యాంగోస్ వచ్చేసి 89 kg అలా ఉందండి. మ్యాంగోస్ కూడా చాలా ఫ్రెష్గా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ స్నాక్ ఐటమ్స్ అండి. స్నాక్ ఐటమ్స్ కూడా ఒక్కొక్క దాని ప్రైస్ అంటే దాన్ని బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఈ బాక్సెస్ వచ్చేసి 99 రూపీస్. ఆలూ చిప్స్, అరటికాయ చిప్స్, మురుకులలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, గార్లిక్, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయండి. టమాటో వడియాలు, గార్లిక్ వడియాలు, వడియాలలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. బాక్స్ వచ్చేసి స్టార్టింగ్ 99 నుండి ఉన్నాయండి. ఇంకా ఫుడ్ను బట్టి ఇంకా కొంచెం ఎక్కువ కాస్ట్ కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది, పచ్చిమిర్చి మురుకులండి. ఇక్కడ వచ్చేసి ఇదొక వెరైటీ దుంపలాగా ఉందండి, ఇదైతే నాకు తెలీదు. నెక్స్ట్ ఇక్కడ మనకు కంద, అల్లము, బీట్రూట్, పుల్లగంద అవన్నీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడైతే వెజిటేబుల్స్ కుకుంబర్ అవన్నీ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఆరెంజెస్, బత్తాయి అవన్నీ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డేట్స్ అండి. డేట్స్లో అయితే ఒక 15 టైప్స్ ఉన్నాయి. మనం నార్మల్గా షాప్కి వెళ్తే ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే ఒక 2-3 ఐటమ్స్ మనకు తెలిసి ఉంటాయి, కానీ ఇక్కడైతే 15 టైప్స్ అండి. నేను కౌంట్ చేశాను, 15 టైప్స్ డేట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందేమో, చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. కొన్ని డ్రై డేట్స్ కూడా, అంటే లైట్గా డ్రై డేట్స్ కూడా ఉన్నాయి. బిల్లింగ్ సెక్షన్స్ అయితే ఒక 10 అలా ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు క్రౌడ్ లేదు, కానీ క్రౌడ్ ఉన్నప్పుడు అయితే ఆ 10 to 12 బిల్లింగ్ సెక్షన్స్ కూడా సరిపోవు. ఎందుకంటే లులుమాల్ స్టార్టింగ్లో చూసారు కదండి, అసలు ఎంత జనాలు అంటే చాలా జనాలు. అప్పుడు అయితే వాళ్ళకు సరిపోయి ఉండదు, అంత క్రౌడ్ అయితే ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే లక్కీగా కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉందండి. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ ఫ్రూట్ లాగా ఉందండి. నెక్స్ట్
వచ్చేసి మస్క్ మిలన్, వాటర్ మిలన్ అవన్నీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఆరెంజెస్ చూసారు ఎంత స్మాల్గా ఉన్నాయో. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి యాపిల్స్లో కూడా మనకు 2-3 టైప్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కనిపిస్తుంది, నేను చూపిస్తుందండి. మనకు చిన్న చెర్రీ టమాటోస్ ఉంటాయి కదా, రాములక కాయలు అంటారు కదా, అవ్వండి. మనకు పల్లెటూళ్ళలో చిన్నప్పుడు చూసుంటాం, మన అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళల్లో, నానమ్మ వాళ్ళ ఇళ్ళలో చూసుంటాము. ఇప్పుడైతే అవి లేవు, బట్ ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. సో చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చాయండి అవి చూస్తే. చిన్న చెర్రీ టమాటోస్. వచ్చేసి కొన్ని ఆకుకూరలు అయితే ప్యాక్ చేసి ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న లెమన్స్ ఏంటంటే చాలా బిగ్ సైజ్లో ఉన్నాయి. కంట్రీస్లో యూజ్ చేస్తారంట. మనకు వచ్చేసి కొంచెం సైజు చిన్నగా ఉంటాయి కదండి. ఇక్కడ కనిపిస్తున్నవి అయితే చాలా లైక్ ఆరెంజ్లా ఉన్నాయి. అవైతే మన కంట్రీస్లో యూజ్ చేస్తారంట. నెక్స్ట్ ఇక్కడ ఆరెంజెస్. నెక్స్ట్ అయితే మేము బిల్లింగ్ సెక్షన్కి వచ్చామండి. కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే మేము తీసుకున్నాము. సో మాకు బిల్లింగ్ కూడా ఒక 10 to 15 minutesలో అయితే అయిపోయిందండి. ఎందుకంటే జనాలు ఎవరు లేరు కాబట్టి మాకు మోస్ట్లీ ఒక 10 to 15 minutesలో అయితే అయిపోయింది. కేక్స్ తీసుకున్నామండి. ఇందాక మీకు చూపించాను కదా, కేక్ అయితే తీసుకున్నాము. ఇంకా క్యాష్యూ కూడా తీసుకున్నాము. 345కి వచ్చేసి 500 grams అండి. ఇదొకటి ప్లేట్ తీసుకున్నాము. అది చూడగానే బాగా నచ్చిందని చెప్పేసి కేక్స్ ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాము. డిఫ్యూజర్ తీసుకున్నామండి. డిఫ్యూజర్ వచ్చేసి మనకు 600 రూపీస్ అయితే పడింది కాస్ట్. సో ఫ్రెండ్స్, ఇదండి మా లూలు మాల్ టూరు. నాతో పాటు మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకెందుకు లేటు, ఒక్క లైక్ అయితే వేసుకోండి ప్లీజ్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. సో ఇంకా మేమైతే బయటికి వచ్చేసినామండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అండి. అంటే సెంటర్లో ఇంకా అక్కడైతే చాలామంది వచ్చినప్పుడు ఫొటోస్, అక్కడైతే ఎక్కువ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటారు. మనం స్టార్టింగ్ పాయింట్లో నిల్చుంటే మనకు పైన 4 floors అనేది కవర్ అవుతాయి. చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. నెక్స్ట్ అయితే బయట వచ్చేసి బెలూన్స్ అవన్నీ అయితే వాళ్ళు అమ్ముతున్నారండి. సో లూలు మాల్ అయితే చూసి నాతో పాటు మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.